పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చర్చించుకుంటే కనుక మొదటిగా ఈనాడు చూసుకుందాం. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం, పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇక బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి గవర్నర్లకు గడుపు వివాదంపై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చిన కేంద్రం. ఏదైతే మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ చూస్తున్నాం, ఎలా జరుగుతుందో దాన్ని చూసుకొని మన ఇండియాలో భారత రాజ్యాంగం చూసి మనం గర్వించాల్సిన విషయం అని చెప్పేసి ఆయన మాట్లాడటం తెలుస్తుంది. అలాగే దీంతో పాటు ఏదైతే మనకిప్పుడు కేంద్ర, రాష్ట్రాల బిల్లుల పైన గవర్నర్‌లకి అలాగే రాష్ట్రపతికి ఎంతవరకు గడుపు విధించే అవకాశం ఉంది, వాటిపైన ఆలోచించే అవకాశం ఉందనే దానిపైన విచారణ జరపగా ఏదైతే మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ ఏర్పడుతున్నాయో చూస్తున్నాం. దానిలో భాగంగా మన భారత రాజ్యాంగాన్ని చూసి మనం గర్వించాలని చెప్పేసి బిఆర్ గవాయ్ గారు మాట్లాడినట్లు తెలుస్తుంది. అలాగే బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి అలాగే గవర్నర్‌లకు ఎంతవరకు గడుపు విధించే అవకాశం ఉంది అనే దానిపైన విచారణ కూడా జరిపినట్లు తెలుస్తుంది. ఏదైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులపై ఆమోదం తెలపడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడుపు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అంటే, నిన్న ఈ విచారణలో భాగంగా ఈ గడుపు విధించే అవకాశం అనేది సుప్రీంకోర్టుకు ఉందనే చెప్తున్నారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 అలాగే 201 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను పెండింగ్‌లో పెట్టే విచక్షణాధికారం గవర్నర్లు అలాగే రాష్ట్రపతికి లేదని కూడా ఇందులో స్పష్టం చేశారు. అలాగే ఆమోదం విషయంలో వారికి నిర్దిష్ట గడుపు విధించాల్సిందే అని విన్నపం కూడా చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అలాగే మళ్ళీ మొదటి పేజీకెళ్ళిపోదాం. ఇక మరొక వార్తను చూసుకుంటే, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై యాంత్రికంగా కేసులు నమోదు చేయొద్దు. హింస, ద్వేషం, అశాంతిని ప్రేరేపించే ప్రాథమిక ఆధారాలుంటేనే ముందుకెళ్లాలి. ఇక పోలీసులు, మెజిస్ట్రేట్ కోర్టులకు హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏదైతే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అంటే మన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తున్నాయో దాని మీద అంటే కేసులనేవి పెట్టే ముందు ఆలోచించాలని చెప్పేసి ఇటు పోలీసులకి అలాగే మెజిస్ట్రేట్లకు కోర్టులకు కూడా హైకోర్టు అయితే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, సాదా బైనామాలకు మోక్షం, క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం. ఇక భూభారతి చట్టంలో ఇప్పటికే ప్రత్యేక సెక్షన్ 9.80 లక్షల దరఖాస్తులకు దక్కనున్న హక్కులు. ఇక ఏదైతే భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర రెవెన్యూ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తుంది. 2022 అక్టోబర్ 12 నుంచి కూడా అదే ఏడాది నవంబర్ 10 వరకు వచ్చిన ఈ దరఖాస్తులను క్రమబద్ధీకరిస్తూ ఇస్తామని చెప్పేసి తెలిపినట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే సెక్షన్ 6 అలాగే సబ్సెక్షన్ 1 కింద ఈ సాదా బైనామా పత్రాలను క్రమబద్ధీకరించినట్లుగా అయితే పేర్కొంటున్నారు. ఇక మరొక వార్త, ఉద్యోగ సంఘాల జేఏసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి ఏదైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి జేఏసీ అనేది ఉండేది. అది 2016లో ఈ యొక్క మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా డివైడ్ అయిన తర్వాత ఆ యొక్క జీవోని అనేది తీసేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో 185ను కూడా జారీ చేశారు అని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే, గాంధీ సరోవర్కు రక్షణ శాఖ భూములు ఇవ్వండి. ఇక కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఇచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఏదైతే మూసీ అలాగే ఈసీ నదుల సంగమ స్థలిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అక్కడున్న రక్షణ భూములు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ముఖ్యమంత్రి అయితే చెప్పినట్లు ఈ యొక్క ఆర్టికల్ అయితే ఉంది. ఇక మరొక వార్త చూస్తే, గ్రూప్ 1 వ్యవహారంలో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీలుకు నిర్ణయం. ఇక సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిఎస్సి. ఏదైతే గ్రూప్ 1 విషయంలో ఈ యొక్క అవకతవకలు జరిగాయో దానికి సంబంధించి దీనిపైన మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, లేకపోతే ఆ పేపర్లని మళ్ళీ అంటే ఏదైతే పేపర్లు అంటే ఎవరికైతే ఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాయో దానికి సంబంధించి ఈ యొక్క విషయం పైన అప్పీలుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది టీజీపీఎస్సి. ఇక మరొక వార్తను చూసుకుంటే, సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయే వాళ్ళే, మనతో పాటు అమెరికాకు నష్టమే అంటున్నారు. అలాగే చైనాకు దగ్గరయ్యే పరిస్థితి భారత్కు లేదు. ఇక అమెరికా ఆంక్షలతో ఏర్పడిన ఎగుమతుల లోటు రష్యాతో తీరదని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో అయితే ఈయన మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్త చూస్తే, ప్రయోజనం ఎంతో దరఖాస్తులే లేవు, ఎన్ఎఫ్బిఎస్పై అవగాహన లేమితో అర్జీలకు ముందుకు రాని బాధితులు. ఇక సెర్ఫ్ వద్ద
ములుగుతున్న 60,00,00,000. ఇక ఆదాయం అంటే ఓకే. ఈ వార్తను చూస్తే గనక ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కోసం చాలా మందికి తెలియదు. దీనిపైన అవగాహన లేక వీళ్ళ యొక్క అంటే వీటిపైన దరఖాస్తులనేవి ఎక్కువ రావట్లేదని చెప్తున్నారు. అయితే ఏదైతే ఇంట్లో ఎక్కువగా సంపాదించి అంటే మెయిన్ ఇన్‌కమ్ సోర్స్‌గా ఉన్న వ్యక్తులు మరణిస్తే గనక ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చింది. వాళ్ళకి 20,000 చొప్పున ఆర్థిక సాయం అయితే అందిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే 2017లో అమల్లోకొచ్చిన ఈ పథకం కింద రాష్ట్రంలో ఏటా గరిష్టానికి 7,794 మందికి ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే దీనిపైన సరైన అవగాహన వచ్చే విధంగా కూడా చూడాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మరొక వార్త 10,000 మందితో బతుకమ్మ ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఇక 28న ఎల్బీ స్టేడియంలో నిర్వహణకు సన్నాహాలు. ఏదైతే గిన్నిస్ రికార్డు ఎక్కాలనే ఒక ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అయితే గనక ఈ సంవత్సరం జరగబోయే ఈ బతుకమ్మ పండుగలో ఏకంగా 10,000 మంది ఆడపడుచులతో ఈ యొక్క ఈ బతుకమ్మననేది సెలబ్రేట్ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల అంటే ఏదైతే పనులు జరగాలో అవన్నీ కూడా సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ కూడా తెలుపుతుందని చెప్పేసైతే ఇందులో ఉంది. ఇక మరొక వార్తను చూస్తే కర్ఫ్యూ గుప్పిట నేపాల్, నిషేధాజ్ఞలు విధించిన సైన్యం ఇక నిర్మానుష్యంగా కాట్మాండ్. తాత్కాలిక ప్రభుత్వ నేతగా 3 పేర్లు తెరపైకి. ఇక అల్లర్ల ఆసరాగా జైలు నుంచి 7,000 మంది ఖైదీలు పరారు. ఇక ఏదైతే ఈ యొక్క నేపాల్ రాజధాని అయిన కాట్మాండ్‌లో అనేక అల్లర్లు చెలరేగాయో, ఏదైతే సోషల్ మీడియా బ్యాన్ చేయడం ద్వారా ఈ తెరపైకొచ్చారో కొంతమంది ఈ యొక్క ఆందోళనకారులు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ నేతల అవినీతిపై కూడా నేపాల్‌లో చెలరేగిన ఈ హింస మొత్తం కూడా ఇప్పుడు చల్లారినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ అప్పుడు ఏదైతే సెకండ్ డేనే రాజీనామా చేసి వెళ్లారో ఆ తర్వాత ఈ అల్లర్లన్నీ కూడా తగ్గాయి. అలాగే ఇప్పుడైతే గనక తాత్కాలికంగా అక్కడ 3 పేర్లయితే వినిపిస్తున్నాయి. ఈ జెడ్ వాళ్ళ సపోర్ట్‌తో వీళ్ళైతే గనక అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందని చెప్తున్నారు. ఇక మొత్తానికైతే గనక ఆ ప్రాంతంలో ఆందోళన అనేది తగ్గింది. శాంతియుతమైన పరిస్థితి అయితే ఏర్పడినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక మరొక వార్తను చూస్తే వార్తాపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి. ఆ అధికారం సుప్రీంకు ఉంది. ఇక రాష్ట్రపతి గవర్నర్ల అధికారాల పరిధిపై సలహా ఇవ్వచ్చు. బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచడం సరికాదు. అలాగే గవర్నర్కు విచక్షణాధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను పలుచన చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు తెలియజేసినట్లు తెలుస్తుంది. ఇక సుప్రీంలో తెలంగాణ సర్కార్ వాదన కూడా వినిపించినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక 1970 నుంచి 90% బిల్లుకు నెలలోపే ఆమోదం ఇవ్వాలని ఉంది కాబట్టి ఇక మొత్తానికి చూస్తే ఆర్టికల్ 200లో ఉన్న ఈ ఆమోదం నిలిపివేత అనేది తాత్కాలికం కాదని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే ఫ్యూచర్ సిటీ టు అమరావతి 211 కిలోమీటర్లు. ఫ్యూచర్ సిటీకి దగ్గరలోని తిప్పారెడ్డిపల్లి వద్ద కుడివైపు నుంచి రోడ్డు ప్రారంభమవుతుంది. ఇక అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు రోడ్డు మొత్తం పొడవు 297 కిలోమీటర్లు. 2 కొత్త వంతెనలు కూడా వేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుత బెజవాడ మార్గంతో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ అంట. ఇక ఉమ్మడి మహబూబానగర్ జిల్లా పరిధిలో డ్రై పోర్టు ఇక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నుంచి డ్రై పోర్టుకు కొత్త రోడ్డు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాణిజ్యంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇక ట్రూత్ సోషల్లో డొనాల్డ్ ట్రంప్ పోస్టులు. ఇక భారత్ అమెరికా సహజ భాగస్వాములు ట్రంప్ పోస్టులపై మోదీ సానుకూల స్పందన ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్త గ్రూప్ 1 పై అప్పీలుకు హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అదే దారిలో తుది జాబితా అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధం. గుదిబండలా మారిన గ్రూప్ 1 స్వర రాష్ట్రంలో ఒక్క నియామకము లేదు. పరీక్ష నిర్వహణలో కమిషన్ ఘోర వైఫల్యం. ఇక గ్రూప్ 1 కేసుతో గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలు కూడా జాప్యమైనట్లుగా ఇందులో అయితే తెలుస్తుంది. మరొక వార్త సన్నన్నం మస్తు సుమి. మార్కెట్లో తగ్గిన సన్న బియ్యం ధరలు సగటున క్వింటాలకు 1000 దాకా. ఇక ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత సన్న బియ్యం వల్లే రేషన్లో దొరుకుతుండటంతో తగ్గిన సన్నాల కొనుగోలు అని చెప్పేసి అంటున్నారు. ఇక రాజీ పడని జాతీయవాది గవర్నర్గా జ్ఞాపకాలు పదిలం సిపి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక రాధాకృష్ణన్ను కలిసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఏదైతే నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారో సో దానికి సంబంధించి రాధాకృష్ణన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటే మరొక అభ్యర్థిగా ఉన్న
సుదర్శన్ రెడ్డి గారు ఆయన్ని కలిసినట్లుగా తెలుస్తుంది. మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే కాలేజీకి వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్కు 75% హాజరు తప్పనిసరి చేసే యోచన. ఇక పథకానికి ఫేషియల్ రికగ్నిషన్ హాజరుతో లింకు, ప్రధాన సబ్జెక్టులో కనీసం 60% మార్కులు తప్పనిసరిగా ఉండాలి. ఇక అలాగే కనీసం సగం సబ్జెక్టులు పాస్ కావాలనే నిబంధన పెట్టే యోచన కూడా కనిపిస్తుంది. అలాగే ఎక్కడ తేడా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ రానట్టే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కాలేజీకి వెళ్తే అందరికీ తెలిసిందే, కాలేజెస్లో ఈ ఫీజు కోసం అనేది చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి ఈ మధ్య ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే కాలేజెస్కి అలాగే స్కూల్స్కి కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది ఉండాలి. అక్కడ పిల్లలు హాజరవుతున్నారా లేదా అనే విషయం పైన, అలాగే ఈ రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఎంతవరకు హాజరవ్వాలి పిల్లలు, అటెండెన్స్ అనేది ఎలా ఉండాలనేది కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. అలాగే ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీరుపై హైకోర్టు అసహనం. ఇక సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా అంటున్నారు. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి. ఇక పోలీసుల తీరుతో కేసులు, కోర్టుల్లో పిటిషన్లు పెరుగుతున్నాయని వ్యాఖ్య. ఇష్టారాజ్యంగా, ఆటోమేటిక్గా, మెకానికల్గా అరెస్టులు అనుమతించబడవని స్పష్టీకరణ. ఇక కేసు నమోదు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలని కనీస విధిని మర్చిపోవద్దంటూ హితవు చేసినట్లు తెలుస్తుంది. ఇక నల్లబాలుపై 3 పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల కొట్టివేత. ఇక ఏదైతే సోషల్ మీడియాలో ఈ మధ్య అనేక పోస్టులు పెడుతున్నారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కేసెస్ అనేవి పెడుతూ ఉన్నారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి. సో దీనికి సంబంధించి పోలీసులు కేసులు తీసుకుంటున్నారు, కానీ దానికోసం వెంటనే సమగ్ర సమాచారం అనేది జరపకుండా కేసులు అనేవి నమోదు చేస్తూనే ఉన్నారు. దీనిపైన ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ రాజకీయ విమర్శలు చేస్తే ఈ కేసులు పెడతారని చెప్పేసి వీటిపైన ఏదైతే ఈ పోలీసుల పైన మెయిన్గా తెలంగాణ హైకోర్టు అయితే మండిపడినట్లుగా తెలుస్తుంది. ఈ మార్గదర్శకాలన్నింటినీ కూడా ఉల్లంఘించకూడదు, రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందంటున్నారు అలాగే న్యాయమూర్తి. అలాగే వీటిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేసే ముందు వాటి కోసం ఆలోచించి చేయాలని చెప్పేసి కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్త, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమే, కాంగ్రెస్కు ఓటు వేస్తే మీ ఇళ్లను కూల్చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్లే అని చెప్పేసి అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పండి, బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్. ఇక మరొక వార్త, కలంపై కూటమి కత్తి, ఖండిద్దాం గొంతెత్తి. గాంధీ సరోవరుకు రక్షణ భూములు ఇవ్వండి, రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో ప్రాజెక్టు చేపట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి భూములు కావాలని, అది మెయిన్గా కూడా ఈ రక్షణకి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు ఇవ్వండి అని చెప్పేసి బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మోసాలు అబద్ధాలతో అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాల, చంద్రబాబుపై వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఇక జగన్మోహన్ రెడ్డి ధ్వజం ఎత్తినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఈనాడులో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను, ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ను చూస్తే బాబు మోసం కళ్ళను కట్టినట్లు కనిపిస్తుందని చెప్పేసి, అలాగే ఆడబిడ్డనిది, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ హామీలను సూపర్ 6 నుంచి లేపేశారని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏదైతే మిగతా హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా కనిపించట్లేదు ఏంటి అని చెప్పేసి ఈ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక చివరి వార్తగా చూసుకుంటే, నేపాల్ ప్రధానమంత్రిగా జస్టిస్ సుశీల మధ్యంతర ప్రభుత్వ అధినేతగా నియమించాలని యువత యోచన. ఇక ఈ అల్లుకల్లోల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రధాని అయితే కనుక రాజీనామా చేశారు. ఈ తరుణంలో అక్కడైతే 3 పేర్లు అనేవి ప్రధానంగా వినిపిస్తున్నాయి రేపు అధ్యక్షతలో వచ్చే విధంగా. సో అందులో నేపాల్ ప్రధానమంత్రిగా వచ్చే అవకాశం ఉంది జస్టిస్ సుశీలాకి అని చెప్పేసి, అలాగే జెన్ జెడ్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది. సో ఇవి ఈ రోజుటి వార్తాపత్రికలోని ప్రధాన అప్డేట్స్ అయితే. మళ్ళీ రేపటి వార్తాపత్రికలో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.